హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు వినయజం. నా పేరు వినయ్. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని 2017 జూలై 1న ప్రధాని నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో అన్ని ట్యాక్స్ విధానాలు ఒక జిఎస్టీ మీద వర్తించాలని చెప్పి దేశమంతటా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ ట్యాక్స్ విధానాన్ని సవరిస్తూ సెప్టెంబర్ 22, 2025 నుంచి సరికొత్త ట్యాక్స్ విధానాన్ని జిఎస్టీ 2.0గా సవరించడం అయితే జరిగింది. ఈ ట్యాక్స్ విధానాల మూలన ఇదివరకు ఉన్న 5%, 12%, 18%, 28%గా ఉన్న ట్యాక్స్ స్లాబ్స్లో ఉన్న వాటిని 5%, 18% స్లాబ్ ట్యాక్స్లోకి కన్వర్ట్ చేసే ఉద్దేశంతో ఈ విధానాన్ని మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు నవరాత్రిని పురస్కరిస్తూ ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అయితే ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కన్జ్యూమర్ గూడ్స్లో అయినా ఫుడ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ మీద ప్రధానంగా దీని తాలూకా ఇంపాక్ట్ పడిందని మనం చెప్పుకోవచ్చు. వాటి మీద ఏకంగా 5% ట్యాక్స్ రేట్స్కి అయితే మాత్రం అది తరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ టీవీస్, ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్స్ ఎక్సెట్రా వాటి వైపు కూడా 18%, 28% ఉన్న ట్యాక్స్ స్లాబ్ 18% దాకా వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే కార్స్ అండ్ బైక్స్ మీద కూడా దీని తాలూకా ప్రభావం ఉందని చెప్పవచ్చు. 28%, 18% ట్యాక్స్ స్లాబ్స్లోకి వర్తిస్తే, కానీ ఇందులో ఉన్న లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో యాచెస్ కానీ పర్సనల్ యూసెస్గా వాడుకునే రివాల్వర్స్ అండ్ పిస్తోల్స్ వాటి మీద 40% అయితే మాత్రం ట్యాక్స్ స్లాబ్ ప్రకటిస్తున్నారు. అంటే వాటి మీద ఎక్కువ అయ్యిందని చెప్పుకోవాలి. అండ్ అలాగే సిగార్స్, లగ్జరీ గూడ్స్, సిగార్స్, పాన్ మసాలా, టొబాకో వంటి వాటి మీద కూడా 40% ట్యాక్స్ స్లాబ్ విధానాన్ని దీన్ని మనం అమలు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని వృద్ధి చెందించే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు గతంలో చేపట్టిన జిఎస్టీ విధానం మళ్ళీ వారికి లబ్ధి కలిగేలా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా హై ఎండ్ వేరియంట్స్లో ఉన్న కార్స్ కావచ్చు, హై ఎండ్ గూడ్స్ మీద విపరీతంగా 40% ట్యాక్స్ దాకా విధించారు. వాళ్ళకైతే ఆ కష్టాన్ని అలా తీసుకోవాలనుకునే వారు నిజంగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని మనం పేర్కోవచ్చు. అండ్ అలాగే దీనివల్ల రాష్ట్రాలు సెంటర్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే దీనివల్ల రెవెన్యూ ప్రెషర్ అయితే ఉంటుంది. సో ఆ రకంగా కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వాలు ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది. అండ్ అలాగే ఇది నవరాత్రి పురస్కరించిన దసరా, దీపావళి బొనాంజా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ట్వీట్ చేస్తూ చేయడంలో రాజకీయ ఉద్దేశం ఉందని మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్ ముందే ఇది చేయడం వెనక ఇంత ఉద్దేశం ఉందని మనం క్లియర్గా మనకి అర్థమవుతూ ఉంది. సో దీని మూలాన ట్యాక్స్ రేట్స్ అయితే తగ్గడం మూలన మనకి రేట్స్ తగ్గినాయి అన్న విషయం మాత్రం కొంత ఊరటనిచ్చే అంశం. దిగువ మధ్యతరగతి కుటుంబాలకి ఇది లబ్ధి చేకూరుస్తుంది అనే విషయం మాత్రం మనం గుర్తించాల్సిన విషయం ఎంతైనా ఉంది. అండ్ అలాగే మనం దైనందిన జీవితంలో వాడే వాటికి అన్నిటి మీద ట్యాక్స్ తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మిగతా రేట్స్ ఎలా ఉన్నాయని కింద దాంట్లో డిస్ప్లే చేస్తాను. అండ్ దీనిపై జిఎస్టీ 2.0పై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి.